తిరుమల తిరుపతి దేవస్థానములచే స్థాపించబడిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ నందు యూరాలజీ విభాగంలో 13 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ ఎన్ అనిల్ కుమార్ గారు వైద్య సేవ, వైద్య విద్య, వైద్య పరిశోధనలో విశేష అనుభవం కలిగిన వీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో సిద్ధహస్తులు. ప్రొఫెసర్ ఆఫ్ యూరాలజీ డాక్టర్ ఎన్ అనిల్ కుమార్ గారితో మూత్రపిండాల సమస్యలు అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకుల కొరకు అవగాహన కార్యక్రమం. నమస్కారం సార్. యూరాలజీ విభాగం గురించి వివరిస్తూ ఇందులో ఎటువంటి సమస్యలకు, జబ్బులకు వైద్యం ఉందో తెలియచేయండి. యూరాలజీ ఆర్ జెనెటివ్ యూరినరీ సర్జరీ అంటే పురుషుల్లో జననాంగాలు, తర్వాత పురుషులు స్త్రీలలో మూత్ర వ్యవస్థకు సంబంధించిన విభాగం. జబ్బుల విషయానికి వస్తే కిడ్నీ ట్యూబ్స్ అంటే యురెటర్స్, యూరినరీ బ్లాడర్, మూత్రనాళం, బయటికి కనిపించే మూత్రనాళం, వీటిలో ఉన్న జబ్బులకి, వాటిలో క్యాన్సర్స్, రాళ్ళు తదితర ఆపరేషన్ అవసరం పడే జబ్బులకి యూరాలజీ విభాగంలో ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇక జననాంగాల విషయానికి వస్తే పురుషుల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, మూత్రనాళంలో సమస్యలు, ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవి కాకుండా సంతానలేమి సమస్యలు, తర్వాత చిన్నపిల్లల్లో కిడ్నీ, యురెటర్, బ్లాడర్, జననాంగాల్లో పుట్టుకతో వచ్చే సమస్యలు, వాటికి ఆపరేషన్ లభిస్తాయి. ఇవి కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ మార్పిడి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్కి డయాలసిస్ కోసం అవసరమయ్యే ఏవి ఫిస్టుల ఆపరేషను, పెరిటోనల్ డయాలసిస్ క్యాథెటరు, ఇలాంటి ఆపరేషన్లన్నీ యూరాలజీ విభాగంలో లభిస్తాయి. కామన్నెస్ తీసుకుంటే రోజువారీ యూరాలజీ జబ్బుల్లో కామన్గా మనం చూసే సమస్యలు కిడ్నీలో రాళ్ళు, ప్రాస్టేట్ సమస్యలు, మూత్రనాళ సమస్యలు. జబ్బులు ఇంకా చాలా ఉన్నా 100లో ఒక 50-60 కేసులు ఇవే మాకు తరచూ కనబడుతుంటాయి. డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు ప్రోస్టేట్ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు, అలాగే మూత్ర సమస్యల గురించే ఎక్కువగా వస్తూ ఉంటారని తెలియజేశారు. అసలు ప్రోస్టేట్ సమస్య అంటే ఏంటండి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే చికిత్సా విధానాన్ని కూడా తెలియజేయండి. ప్రోస్టేట్ గురించి మాట్లాడే ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రోస్టేట్ అనే అవయవం మగవాళ్ళందరిలోనూ పుట్టుకతోనే ఉంటుంది. ప్రోస్టేట్ రావడం అనేది ఉండదు. ప్రోస్టేట్ అందరికీ ఉంటుంది. ప్రోస్టేట్లో సమస్యలు వస్తాయి. ప్రోస్టేట్లో చాలా సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యమైనవి 3 అందరూ తెలుసుకోవాల్సినవి ఏమిటంటే, ప్రాస్టేటైటిస్. ఈ ప్రాస్టేటైటిస్ అంటే ప్రాస్టేట్ గ్రంథిలో వాపు. అది అక్యూట్ ప్రాస్టేటైటిస్ అని, క్రానిక్ ప్రాస్టేటైటిస్ అని 2 రకాలుగా వస్తుంది. దానిలో నొప్పి, యూరిన్లో మంట, జ్వరము, ఇలాంటి లక్షణాలతో పేషెంట్లు మా దగ్గరికి వస్తారు. వాళ్లకు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైన ప్రాస్టేట్ జబ్బు ఏమిటంటే బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేసియా అని మేము కామన్గా పిలుస్తాము. దాన్ని BPH. ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరగడం, పరిమాణం పెరగడం. అది 50-60 ఏళ్ల తర్వాత అందరు మగవాళ్ళలోనూ ప్రాస్టేట్ సైజు పెరుగుతుంది. కాకపోతే ప్రాస్టేట్ సైజు పెరిగినంత మాత్రాన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాస్టేట్ BPH అనే జబ్బుకి లక్షణాలను బట్టి మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది, సైజును బట్టి కాదు. ప్రాస్టేట్ మూడవది ప్రాస్టేట్ క్యాన్సర్. ఇది మూడిట్లోనూ కాస్త తక్కువగా కనపడే జబ్బు. అన్ని క్యాన్సర్ లాగా కాకుండా ప్రాస్టేట్ క్యాన్సరు కొంచెం నిదానంగా పెరిగి అంతగా ప్రాణాంతకం కాని క్యాన్సర్. అన్నిటికంటే ముఖ్యమైనది కామన్గా మనకు కనిపించే BPH లక్షణాలు ఎలా ఉంటాయంటే, రాత్రిపూట మూత్రం పోయడానికి ఎక్కువసార్లు లేవాల్సి రావడం, మూత్రం పోయిన ప్రతిసారి కష్టపడి ముక్కిపోయడం, పోసిన ప్రతిసారి సరిగా పోయలేదన్న ఫీలింగ్ రావడం, అర్జెంటుగా పోవాల్సి రావడం, ఆపుకోలేకపోవడం, యూరిన్ బ్లాడర్లోనే ఎక్కువగా నిలబడిపోవడం, ఇలాంటి లక్షణాలతో మా దగ్గరికి వస్తారు. అన్ని లక్షణాలు అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాల్లో కొన్ని లక్షణాలైనా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మేము మొదట చేసే పరీక్ష యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలాంటి లక్షణాలు వస్తాయి కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్, అబ్డామిన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనే పరీక్ష చేసి కిడ్నీల్లో మార్పులు, యురెటర్లో మార్పులు, యురెటర్ అంటే కిడ్నీ ట్యూబ్స్, మూత్రాశయంలో మార్పులు, ప్రాస్టేట్ గ్రంథి ఎంత పెరిగింది, వాళ్ళలో మూత్రం సరిగా పోయగలుగుతున్నారా లేదా, ఎంత మూత్రం పోసిన తర్వాత మిగిలిపోతుంది, ఇవన్నిటి గురించి స్టడీ చేస్తుంది ఆ స్కాన్. దీని తర్వాత యూరోఫ్లోమెట్రీ అనే ఇంకొక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో వీళ్ళ వ్యాధి తీవ్రత ఎంత ఉంది, వీళ్ళు చెప్పిన లక్షణాల తీవ్రత ఎంత ఉంది అని చెప్పడం కోసం చేసే పరీక్ష యూరోఫ్లోమెట్రీ. ఒక కమోడ్లో పేషెంట్ను ఫుల్ బ్లాడర్తో యూరిన్ పాస్ చేయమని చెప్పి అందులో ఉన్న సెన్సరు వీళ్ళ
మూత్ర విసర్జన విధానాన్ని స్టడీ చేసి మనకు ఒక గ్రాఫ్ లాగా వెంటనే అందిస్తుంది. ఆ గ్రాఫ్ని బట్టి మనము ఆ తీవ్రతను అంచనా వేసి మందులు లేదా సర్జరీ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ నిర్ధారణ కోసము సిస్టోస్కోపీ అంటే ఒక దుర్బిణి ద్వారా లైట్ వేసి మూత్ర మార్గం ద్వారా లోపలికి వెళ్ళి ప్రాస్టేట్ని బ్లాడర్ని స్టడీ చేయడం, ఇది ఫైనల్గా చేసే పరీక్ష. వీటన్నిటి తర్వాత మనకు వ్యాధి ఒక అంచనాకు వచ్చి ట్రీట్మెంట్ మొదలవడానికి వీలవుతుంది. ప్రాస్టేట్ రొటీన్గా చేయించుకునే హెల్త్ చెకప్స్లో ప్రాస్టేట్ పెరిగింది అని రేడియాలజిస్ట్ కానీ సొనాలజిస్ట్ కానీ రిపోర్ట్ రాస్తారు. సాధారణంగా అడల్ట్స్లో 18 నుంచి 25 గ్రాముల ప్రాస్టేట్ సైజు ఉండాల్సి ఉంటే అంతకంటే పెద్దగా ఉన్నప్పుడు రేడియాలజిస్ట్ పెరిగింది అని రాస్తారు. కానీ దాని అర్థం ట్రీట్మెంట్ అవసరం అని కాదు. ఈ రిపోర్ట్ తీసుకొని యూరాలజిస్ట్ని సంప్రదిస్తే నిజంగా వీళ్ళకి లక్షణాలు ఉన్నాయా, ఒకవేళ లక్షణాలు ఉంటే వాటి తీవ్రత ఎంత ఉంది అనేది అంచనా వేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి ప్రాస్టేట్ ఉన్నవాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, మూత్రనాళ సమస్యలు అలాగే వాటి లక్షణాలు, అవి రావడానికి గల కారణాలు, చికిత్సలను కూడా మాకు వివరంగా తెలియజేయండి. మూత్రనాళం అంటే యురెత్రా అంటాం మేము. యురెత్రాలో సాధారణంగా మేము చూసే జబ్బు ఏమిటంటే స్ట్రిక్చర్ యురెత్రా, మగవారిలో ఎస్పెషల్లీ. స్ట్రిక్చర్ యురెత్రా అంటే ఆ మూత్రనాళం మూసుకుపోవడం. ఆ మూత్రనాళం మూసుకుపోయిన వారు మా దగ్గరికి యూరిన్ పోయడంలో కష్టంగా ఉందని, చాలాసేపు పడుతోందని, నొప్పి, జ్వరం, పొత్తి కడుపులో నొప్పి ఉన్నాయని ఇలా మా దగ్గరికి వస్తారు. దీనికి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే యాక్సిడెంట్లో పెల్విస్కి దెబ్బలు తగలడం, కింది తుంటి భాగానికి దెబ్బలు తగలడం, దాని పక్కనే యురెత్రా మూత్రనాళం ఉంటుంది కాబట్టి ఆ ఎముకలకు దెబ్బ తగిలినప్పుడు మూత్రనాళం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. హీల్ అవుతూ ఉన్నప్పుడు మూత్రనాళం మెల్లగా క్రమంగా మూసుకుపోతుంది. అప్పుడు యూరిన్ సన్నబడిపోవడం, పేషెంట్ మా దగ్గర రావడం జరుగుతుంది. రెండవ ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్లు. ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఈ స్ట్రిక్చర్ యురెత్రా మూసుకుపోవడం అనే జబ్బు ఇప్పుడు తగ్గింది, కానీ గతంలో యాంటీబయాటిక్స్ అంతగా వాడుకలో లేనప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ముఖ్యమైన కారణం యాక్సిడెంట్లు, యురెత్రాకి దెబ్బ తగలడం. మూడవ కారణం ఏదైనా ఆపరేషన్ కోసం మూత్రం పైపు వేయడం కానీ లేదా మూత్రనాళంలో పరీక్షలు చేస్తున్నప్పుడు వాడే పరికరాల వల్ల కానీ స్ట్రిక్చర్ రావడం. ఈ స్ట్రిక్చర్ ఉన్న వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా యూరిన్ సన్నబడి పోయడానికి ఇబ్బంది పడుతూ మా దగ్గరికి వస్తారు. దాని నిర్ధారణ కోసం ప్రాస్టేట్ సమస్యలో పేషెంట్లకు చేసినట్లుగానే యూరోఫ్లోమెట్రీ టెస్టు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవన్నీ చేసి ఫైనల్ నిర్ధారణ కోసము RGU రెట్రోగ్రేడ్ యురెత్రోగ్రామ్ అని ఒక ఎక్స్రే పరీక్ష చేస్తాం. అందులో మూత్రనాళంలోకి ఒక రకమైన ఇంజెక్షన్ ఇచ్చి అది ఎక్స్రేలో కనబడే పదార్థం. ఆ ఎక్స్రేలో మనం దాన్ని చూస్తే దాన్ని యురెత్రాని, ఆ మూత్రనాళాన్ని అది ఎలా నింపుతోంది అనే దాన్ని బట్టి జబ్బు ఎంత తీవ్రంగా ఉందో ఒక అంచనాకు వస్తాం. అందులో చిన్న స్ట్రిక్చర్ అంటే షార్ట్ సెగ్మెంట్ స్ట్రిక్చర్స్ అంటాం, 1 సెంటీమీటరు లేదా అంతకంటే తక్కువ మూసుకుపోయిన దారి అయితే ఎండోస్కోపీ ద్వారా దాన్ని కట్ చేసి మళ్ళీ వెడల్పుగా హీల్ అవ్వడానికి ఒక ఆపరేషన్ చేస్తాం. లేదు రెట్రోగ్రేడ్ యురెత్రోగ్రామ్ అనే పరీక్షలో స్ట్రిక్చర్ లెంగ్త్ చాలా పెద్దగా ఉంది అంటే ఓపెన్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది. అందులో అనాస్టమోటిక్ యురెత్రోప్లాస్టీ అని, తర్వాత బక్కల్ మీకోసల్ గ్రాఫ్ట్ యురెత్రోప్లాస్టీ అని 2 పెద్ద ఆపరేషన్లు చేయవలసి వస్తుంది. ఈ బక్కల్ మీకోసల్ గ్రాఫ్ట్ యురెత్రోప్లాస్టీలో నోటి లోపల వైపున ఉన్న చర్మంని తీసుకుని సన్నగా ఉన్న మూత్రనాళాన్ని కొంచెం వెడల్పుగా చేసేది అదొక ఆపరేషన్. డాక్టర్ గారు, మూత్రం విసర్జించేటప్పుడు వచ్చే కలర్ల గురించి కానీ లేదా వాసన గురించి కానీ సమస్యలుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువంటి సమస్యలకు నివారణ ఏంటి? అంటే సమస్య అంటే మన దగ్గరికి ఒక 100 మంది ఇలాంటి సమస్యలతో వస్తే అందరికీ వ్యాధి ఉండకపోవచ్చు. ఉదాహరణకి మూత్రం ఎర్రగా వస్తోందనో, పసుపు రంగులో మారిందనో వేసవికాలంలో మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళు ఎంత మోతాదులో రోజుకు నీళ్లు తాగుతున్నారో ముందు మనం అడగాలి. వాళ్ళు సరైన మోతాదులో అంటే మినిమం తక్కువలో ఒక 30-40 ఏళ్ల వ్యక్తి తక్కువ అంటే 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల దాకా నీళ్లు తాగాలి. అంతకంటే తక్కువ తాగిన వారికి సహజంగా యూరిన్ కలర్లో మార్పు వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది. ఈ రంగు వాసనను బట్టి వెంటనే మనం వ్యాధి ఉందని నిర్ధారించలేం. మిగతా లక్షణాలను బట్టి వాళ్ళకి కొన్ని పరీక్షలు చేసి యూరిన్ టెస్ట్, దానిలో ఇంకేమైనా పదార్థాలు రావడం వల్ల కలర్ మారిందా, లేదా ఏదైనా పస్ సెల్స్ రావడం వల్ల ఏమైనా వాసన వస్తుందా అని కనుక్కొని దాని తర్వాత ఇంకా కొన్ని నిర్ధారణ పరీక్షలు ఉంటాయి. లివర్ ఫంక్షన్ టెస్టు, యూరిన్ కల్చర్ టెస్టు, ఇలాంటివన్నీ చేసి వీటన్నిటికీ ఏదైనా కారణం ఉందా కనుక్కోవచ్చు. అంతేగాని అందరిలోనూ సమస్య ఉంటుందని కాదు.
చిన్న చిట్కాలు నీళ్లు బాగా తాగమని చెప్పడంతో ఇవి సరిపోవచ్చు. చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కిడ్నీలో రాళ్ళు చేరడం. అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి చికిత్స ఎలా ఉంది? కిడ్నీలో రాళ్ళు అంటే మిగతా రాళ్ళలాగానే మన శరీరంలో ఉన్న లవణాలు కిడ్నీ ద్వారా బయటకు వస్తున్నప్పుడు నీళ్లు బాగా తాగకపోతే అవి ఒక్కొక్క కణం ఒకదాని మీద ఒకటి అలా పేరుకుంటూ పోయి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్సే పెద్ద పెద్దగా తయారయ్యి రాళ్ళులా తయారయ్యి ఆ మూత్ర వ్యవస్థలో రాళ్ళు పడతాయి. అప్పుడు చిన్న చిన్నవి 4-5 మిల్లీమీటర్ల స్టోన్స్ అయితే వాటర్ బాగా తాగుతున్న వాళ్ళలో తెలియకుండానే మూత్రంలోంచి పడిపోతాయి. నీళ్లు బాగా తాగకుండా ఉన్నవాళ్ళు, ఇంకా కొన్ని కారణాలు నేను వివరంగా చెప్తాను. ఇలాంటి వాళ్ళలో రాయి సైజు పెరిగినప్పుడు వాటి లక్షణాలు బయటపడతాయి. ఇప్పుడు కిడ్నీ, యురెటర్, బ్లాడర్, యురెత్రా వీటన్నిటిలోనూ స్టోన్స్ ఉండొచ్చు. కాకపోతే ఉన్న అవయవాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు మూత్రం పోతున్నప్పుడు మంట అని కానీ, జ్వరం అని కానీ, ఈ పక్క నుంచి గజ్జల్లోకి నొప్పి పాకుతోందని కానీ మా దగ్గరికి వస్తారు. అప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కాన్ అని, సిటీ స్కాన్ అని, ఇంకా కొన్ని మూత్ర పరీక్షలు అవన్నీ చేసి వ్యాధి నిర్ధారిస్తాం. యూరెటర్ అంటే కిడ్నీ ట్యూబ్లో రాయి ఇరుక్కున్నా సరే ఇలానే పేషెంట్ సిమిలర్ లక్షణాలతో మా దగ్గరికి వస్తారు. బ్లాడర్లో ఇరుక్కున్న వాళ్ళకైతే యూరిన్ పోయలేకపోవడము, యూరిన్ పోయడానికి ప్రతిసారి ఇబ్బంది పడ్డము, ఇలాంటి లక్షణాలతో మా దగ్గరికి వస్తారు. వీటి కూడా కొన్ని రకాల పరీక్షల తర్వాత వ్యాధి నిర్ధారణ చేస్తాం. కిడ్నీలో ఉన్న రాళ్ళకి ముఖ్యంగా 3 రకాల ట్రీట్మెంట్ పద్ధతులు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఒకటి, అసలు ఆపరేషను, కోత, రంధ్రం ఏమీ లేకుండా బయట నుంచే మిషన్ ద్వారా షాక్ వేవ్స్ కిడ్నీ స్టోన్ దాకా పోయేలా చేసి స్టోన్ని పొడి చేసే ఒక విధానం, ESWL అంటాం. అది చిన్న రాళ్లకు 1 లేదా 2 ఉన్న రాళ్లకు మాత్రమే వీలవుతుంది. రెండో ప్రక్రియ RIRS, రెట్రోగ్రేడ్ ఇంట్రారెనల్ సర్జరీ. మూత్రనాళం ద్వారా మూత్రాశయం, యూరెటర్ ద్వారా కిడ్నీకి చేరి ఎండోస్కోపీలో లైట్ వేసి చూస్తూ ఆ రాయిని లేజర్ కిరణాల ద్వారా రాయిని పౌడర్ చేసేయడం. మూడవ ఆపరేషను కిడ్నీలో రాళ్ళకి PCNL అంటే పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ. పక్క భాగంలో చిన్న హోల్ తయారు చేసి దాని ద్వారా కిడ్నీలోకి చేరి రాయిని కనిపెట్టి దాన్ని ముక్కలుగా తీసి బయటకు క్లియర్ చేసేయడం. ఇవి కిడ్నీలో రాళ్ళకి. కిడ్నీ తర్వాత వచ్చే అవయవం కిడ్నీ ట్యూబ్, యురెటర్. ఆ యురెటర్లో ఉన్న రాళ్ళకి ఆ ఉన్న లొకేషన్ని బట్టి, సైజుని బట్టి URSL, యురెట్రోస్కోపిక్ లిథోట్రిప్సీ అని, RIRS అని ఇలాంటి కొన్ని చికిత్సల ద్వారా మనం స్టోన్ని క్లియర్ చేయొచ్చు. మొత్తంగా బయటికి తీయడం కానీ లేదా పౌడర్ చేసి పౌడర్గా బయటికి తీయడం కానీ చేయొచ్చు. ఇక బ్లాడర్లో, యూరినరీ బ్లాడర్ ఆర్ మూత్రాశయంలో ఉండే రాళ్ల కోసం సిస్టోలిథోట్రిప్సీ అనే ఒక ఆపరేషన్ ఉంది. దీంట్లో కూడా ఎండోస్కోపీ ద్వారా దుర్బిణి వేసి లైట్ వేసి చూస్తూ మానిటర్లో రాయిని కనిపెట్టి దాన్ని లేజర్ ద్వారా కానీ ఇంకేదైనా పద్ధతి ద్వారా కానీ బ్రేక్ చేసి ముక్కలుగా బయటకు తీసేయడం. ఇక నివారణ మార్గానికి వస్తే ముఖ్యమైనవి, అందరూ పాటించవలసినవి నీళ్లు బాగా తీసుకోవడం. ఇందాక నేను చెప్పినట్లు రోజుకు 2.5 నుంచి 3.5 లీటర్లు అనేది తక్కువలో తక్కువ, అంతకంటే ఎక్కువ తీసుకుంటే మంచిది. సమ్మర్లో ఇంకొంచెం పెంచాలి. ఈ వాటర్ ఎక్కువగా తీసుకుని మన రోజువారీ యూరిన్ అవుట్పుట్ 2.5 లీటర్లు ఉండేలా చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎంత తీసుకుంటున్నామో అర్థమవుతుంది. రెండోది మాంసాహారం ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మళ్ళీ రాళ్ళు తయారవుతున్న వాళ్ళకి మాంసాహారం తగ్గించమని కానీ పూర్తిగా మానేయమని కానీ మేము సలహా ఇస్తాం. తర్వాతది ఊబకాయం, ఒబెసిటీ వల్ల కూడా కొన్ని రకాల రాళ్ళు తయారవుతాయి. అందువల్ల మేము అందరికీ జనరల్గా స్టోన్ పేషెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాలి, బరువు పెరగకుండా ఎక్సర్సైజ్లు అవి చేయాలి, లో ఫ్యాట్ డైట్ తీసుకొని మాంసాహారాన్ని బాగా తగ్గించి లేదా మానేయడం చేయాలి, ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆడవారిలో ముఖ్యంగా వయసు పైబడిన వారికి యూరిన్ కంట్రోల్ ఉండదు అంటారు. ఈ సమస్య ఎందువల్ల వస్తుంది? వీటికి ఉన్న 2 ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటి మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, షుగర్ వల్ల కానీ ఇంకేదైనా కారణం వల్ల కానీ అపరిశుభ్రత, వీటి వల్ల వచ్చే మూత్రాశయ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ కంట్రోల్ లేకుండా పోవడం, అర్జెంటుగా పోవడం, తెలియకుండా బట్టల్లో పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. రెండో అతి ముఖ్యమైన కారణం పెల్విక్ మజిల్ ఫ్లోర్ వీక్నెస్ అంటాం. చాలా కాన్పులు జరిగిన తర్వాత పెల్విస్ కండరాలు వదిలైపోయి అది మూత్రాశయాన్ని కూడా కంట్రోల్ లేకుండా చేస్తుంది. అప్పుడు తెలియకుండా యూరిన్ పోవడం, లీక్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం కారణం కనుక్కున్న తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ సందర్భంలో చేస్తారు?
కిడ్నీ ఫెయిల్యూర్ అని ఇందాక మనం అన్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ తను పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోవడం, మన బాడీలో ఉన్న వేస్ట్ని యూరిన్ ద్వారా బయటికి పంపించే సామర్థ్యాన్ని కోల్పోవడం. అలా కోల్పోయినప్పుడు దాని వ్యాధి తీవ్రతని నెఫ్రాలజిస్టులు అంచనా వేస్తారు. సికేడి అని, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని స్టేజ్ 1 to 5 ఉంటాయి. వాళ్ళు మందులతో తగ్గనప్పుడు, డయాలసిస్ పేషెంట్కి అవకాశం లేనప్పుడు, లేదా డయాలసిస్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆపరేషన్ని ప్లాన్ చేస్తాం. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్లో ఫస్ట్ డిగ్రీ డోనర్స్ అంటాం. వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్లడ్ గ్రూప్ అవి మ్యాచ్ చేసి, హెచ్ఎల్ఏ మ్యాచ్ అవి చేసి వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీసుకుని కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తాం. కిడ్నీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డోనర్ దగ్గర నుంచి బాగా పనిచేస్తున్న కిడ్నీ, మనకు 2 కిడ్నీలు ఉంటాయి, బాగా పనిచేస్తున్న కిడ్నీని డోనర్కే ఉంచేసి అంతకంటే కొంచెం తక్కువ పనిచేస్తున్న కిడ్నీని మాత్రమే రిసిపియంట్ కోసం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే కిడ్నీ మార్పిడి అవసరమైన పేషెంట్కి సెలెక్ట్ చేసుకుంటాం. ఒక కిడ్నీతో ఉండడం వల్ల డోనర్కి ఏ రకమైన సమస్యలు ఉండవు. ఎందుకంటే పుట్టుకతోనే ఒక కిడ్నీతో పుట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. పరీక్షలు చేసుకుంటే కానీ వాళ్ళు బయటపడరు. కాబట్టి వాళ్ళు వేరే ఏదైనా యాక్సిడెంట్లు కానీ ఏదైనా ప్రమాదం కానీ జరిగినప్పుడు తప్పించి వాళ్ళు సాధారణమైన జీవనం గడపచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రత్యేకమైన సమస్యలు ఉండవు. డాక్టర్ గారు, కిడ్నీ ఎన్లార్జ్ అయ్యింది అని అంటుంటాం కదా, ఈ సమస్య ఎప్పుడు తలెత్తుతుంది? కిడ్నీ ఎన్లార్జ్ అవ్వడం అనేది చాలా రకాలు ఉంటుంది. కిడ్నీ ఎన్లార్జ్ అవ్వడం అంటే కిడ్నీ కండ అంటే పారెంకైమా అది ఎన్లార్జ్ అయ్యిందా, లేదా మూత్రం కలెక్ట్ అయ్యే ఏరియా పెల్విస్ అంటాం అది ఎన్లార్జ్ అయ్యిందా అనేవి ఈ 2 రకాలు ఉంటాయి. కిడ్నీ పారెంకైమా ఆర్ కండ పెరగడం అంటే దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి వాపు రావడం, దానికి షుగరు, కింద కిడ్నీ నుంచి యూరిన్ బయటికి పోయే మార్గంలో ఏదైనా అడ్డుగా ఉండడం, వీటి వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇక రెండవది పెల్విస్ అంటే మూత్రం కలెక్ట్ అయ్యే, మూత్రం చేరే ఏరియా కిడ్నీలో, ఆ ఏరియా వాపు ఉంది అంటే కింద పుట్టుకతో ఏదైనా ఆ దారి మూసిపోవడం కానీ, రాయి కానీ, స్ట్రిక్చర్ కానీ, కింద ఇంకేదైనా అవయవాల్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఆ దారి మూసిపోవడం వల్ల కూడా ఆ వాపు వస్తుంది. డాక్టర్ గారు, ఈ ఆపరేషన్లు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి కదా, స్విమ్స్లో మనకి పేదల కోసం ఎటువంటి పథకాలు ఉన్నాయి? ఇప్పుడు యూరాలజీ విభాగంలో దాదాపుగా అన్ని ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పథకం కింద కవర్ అయిపోతున్నాయి. ఇవి కాకుండా టీటీడీ నుంచి వచ్చే ప్రాణదానం పథకము, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రత్యేకంగా జీవన్ దాన్ అనే ఒక ప్రోగ్రాం కూడా రన్ చేస్తున్నారు. జీవన్ దాన్ అంటే ఏమిటంటే ఒక సెంట్రల్ బాడీలో మనము నెఫ్రాలజిస్ట్ ద్వారా లేదా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న పేషెంట్లు వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఏమవుతుందంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సరే బ్రెయిన్ డెత్ పేషెంట్లు ఉన్నప్పుడు వాళ్ళ అవయవాలని మనం వాడుకోవడం వీలవుతుంది. ఆ అవయవాల్లో కిడ్నీ ఒకటి. ఈ విధంగా మన దగ్గర పేషెంట్ జీవన్ దాన్ పథకంలో సెంట్రల్ బాడీలో నెఫ్రాలజిస్ట్ ద్వారా కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్ ద్వారా కానీ మనం రీసెర్చ్ చేసుకున్నప్పుడు మనకు తగ్గ, ఆ పేషెంట్కు తగ్గ బ్లడ్ గ్రూప్కి తగ్గ పేషెంట్ బ్రెయిన్ డెత్ ఎక్కడైనా జరుగుంటే అది వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి తదితర మిగతా పరీక్షలు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మన సంబంధికులు ఎవరైనా డొనేట్ చేయడానికి ఫిట్గా లేనప్పుడో డోనర్సే లేనప్పుడు మనం జీవన్ దాన్ పథకంలో వేరే ఏదైనా మన గ్రూప్కి మ్యాచ్ అయ్యే పేషెంట్ బ్రెయిన్ డెత్ అయినప్పుడు ఆ అవయవాన్ని వాడుకోవడం. యూరాలజీ విభాగానికి సంబంధించిన సమస్యలను అలాగే చికిత్సా విధానాలను ఎంతో వివరంగా తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. Oh